ప్రైజ్ ద లార్డ్. అందరికీ నిద్ర లేవగానే మీ మనసులో ఏదో ఒక తెలియని భారం ఉందా? బహుశా ఎవరికీ చెప్పుకోలేని బాధ, లేదా రాత్రి ఎవరూ చూడకుండా ఒంటరిగా కార్చిన కన్నీళ్లుండొచ్చు. నా ప్రార్థన వింటున్నాడా లేదా, నా కష్టాలు ఆయనకు పడుతున్నాయా అని మీరు నిరుత్సాహపడుతున్నారా? అయితే ఈరోజు దేవుడు 2వ రాజులు 20:5 ద్వారా మీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేనంగీకరించి ఉన్నాను. అవును, ఈ లోకంలో మనుషులు మీ కన్నీటిని చూడకపోవచ్చు, కానీ సృష్టికర్త అయిన మీ తండ్రి చూశాడు. మీరు చేసిన ప్రతి కన్నీటి ప్రార్థన ఆయన సన్నిధికి చేరింది. ఆయన దానికి ఖచ్చితంగా జవాబివ్వబోతున్నాడు. కాబట్టి ఆ కన్నీళ్లు తుడిచేయండి. దేవుడు మీ పక్షాన ఉన్నాడన్న ధైర్యంతో ఈ రోజును ప్రారంభించండి. మీరు ఎదురు చూస్తున్న ఆ అద్భుతం అతి త్వరలో జరగబోతోంది. ఆయన మీద పూర్తిగా విశ్వసించండి. ఈ రోజంతా దేవుని సమాధానం, ఆయన ఆశీర్వాదం మీకు తోడుగా ఉండునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ఉదయం నీవు మాకిచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు. నాయనా, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను నీవు దీవించు. వారి హృదయాల్లో ఉన్న బాధను, కన్నీటిని నీవు చూస్తున్నావు. వారి ప్రార్థనలు అంగీకరించి వారికి అద్భుతమైన మార్గాలను తెరవమని వేడుకు. మా ఛానల్ ద్వారా జరుగుతున్న ఈ చిన్న పరిచర్యను నీవు దీవించండి. అనేక మందికి నీ వాక్యం ద్వారా ఆదరణ, బలము కలిగేలా సహాయం చేయండి. మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.